ఈ అననుకూలమైనటువంటి వాతావరణాన్ని దేవుని పనిలో వచ్చేటువంటి ప్రతిఫలంతో సరిపోల్చి చూస్తే ఇది చాలా చిన్నగానే ఉంది. Please turn with me in your Bibles to Ephesians chapter 5. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం వైపు తీయవలసిందిగా కోరుతున్నాను. Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. And we'll read verse 14. 14వ వచనాన్ని మనం చదువుదాం. Ephesians 5 verse 14. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. Wherefore he saith, Awake thou that sleepest, and arise from the dead, and Christ shall give thee light. అందుచేత నిద్రించే నీవు మేల్కొని చచ్చిన వారిలో నుండి లెమ్ము, క్రీస్తు నీకు వెలిగిచ్చునని ఆయన చెప్తున్నాడు. The subject that I would like to speak about this morning is about the dead Christian. ఈ ఉదయకాల సమయంలో నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏమిటంటే మృతమై ఉన్నటువంటి క్రైస్తవులు. I want to talk to you about the marks of a dead Christian. మృతమై ఉన్నటువంటి క్రైస్తవునికి ఉన్నటువంటి లక్షణాలు లేదా ఆ గుర్తులు ఏంటో అన్నటువంటి విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. Now obviously in this passage that we have just read, the Christian is not physically dead. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగాన్ని గమనించినట్లే క్రైస్తవులు ఇక్కడ భౌతికంగా మరణించినటువంటి వారు కాదు అన్న విషయం అర్థమవుతుంది. When he says arise from the dead, నిద్రించే నీవు మేల్కొను అన్నటువంటి మాటను మనం చూసాం. అంత మాత్రమే కాదు, చచ్చిన వారిలో నుండి లెమ్ము అన్న మాటను చూసాం. it means that the Christian is sleeping. అంటే దాని అర్థం క్రైస్తవుడు నిద్రపోతూ ఉన్నాడు. And that sleep is tantamount to death. ఆ నిద్ర ఏ విధంగా ఉందంటే అది చచ్చిన వారిలో అతడు కూడా ఒకడిగా ఉన్నట్టుగా తెలియజేస్తుంది. He's asleep and he's dead to the Lord Jesus Christ. అతను నిద్రిస్తున్నాడంటే ప్రభువైన క్రీస్తు విషయంలో అతను మృతమైపోయినటువంటి వ్యక్తిలాగా ఉన్నాడు. And not only that, అంత మాత్రమే కాదు, he is hanging out with dead people. మృతమైనటువంటి వారితో అనగా చనిపోయినటువంటి వారితోనే అతడు సహవాసం చేస్తూ వారితోనే కలిసి ఉంటూ ఉన్నాడు. He's fellowshipping with dead people. అతడు మృతమైనటువంటి వారితోనే సహవాసం చేస్తున్నాడు. And so the Lord says, arise from the dead and Christ shall give thee light. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తూ ఉన్నారంటే వారిలో నుంచి నీవు మేల్కొని చచ్చిన వారిలో నుండి లెమ్ము, క్రీస్తు నీకు వెలిగిచ్చునని ఆయన చెప్తున్నాడు. An unsaved person is dead in his sins and trespasses. రక్షణ లేనటువంటి వ్యక్తి తన పాపముల చేత అపరాధముల చేత అతడు చచ్చినటువంటి స్థితిలో ఉన్నాడు. But a Christian is quickened, he's been made alive. కానీ క్రైస్తవుడు అయితే తిరిగి జన్మించాడు గనక అతడు ఆ మృతమైనటువంటి స్థితి నుంచి లేచి బ్రతికి ఉన్నాడు. But after he's made alive, he goes back to sleep. అయితే అతడు నిద్ర మరణించిన వాడు తిరిగి లేచినప్పటికీ మరలా తిరిగి ఆ మృతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాడు. No, he goes back, he goes to sleep. అతడు నిద్రపోతూ ఉన్నాడు. And that sleep looks like death. ఆ నిద్ర ఏ విధంగా ఉందంటే అతడు మరలా మరణించినటువంటి విధంగానే ఉంది. In 1 Timothy chapter 5 verse 6, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో Paul talks about a woman who is dead. పౌలు గారు మృతి చెందినటువంటి ఒక స్త్రీని గురించి అతను మాట్లాడుతున్నాడు. He says, but she that liveth in pleasure is dead while she liveth. 5 verse 6. 6వ వచనం మనం చదివినట్లయితే అయితే సుఖభోగముల యందు ప్రవర్తించినది జీవిస్తూ చనిపోయినదై ఉన్నది. Though she is living, she is dead because she is living in pleasures. ఆమె సజీవంగా ఉన్నప్పటికీ కూడా ఆమె సుఖభోగముల వైపు ఎక్కువ ఆసక్తిని చూపించి ఆ వాటి బట్టి జీవిస్తుంది కనుక ఆమె మృతమై ఉంది అన్న విషయాన్ని చెప్తున్నాడు. We are talking about such a Christian here. మనం ఈ రోజు ఇటువంటి క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాం. When the Bible talks about a born again Christian living in such pleasure, తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు ఈ విధంగా సుఖభోగములను